ఇన్ఫ్లుయెన్సర్స్ కూడానండి చేసేవాళ్ళు. ఇన్ఫ్లుయెన్సర్స్ చేసి వాళ్ళలో రకరకాలు చేసేటప్పటికి ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ నిజంగా పనిచేస్తుందా లేదు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ని మనుషులు నమ్ముతున్నారు. ఇప్పుడు నా దగ్గర ట్రీట్మెంట్లు చేయించుకుని వెళ్ళి బయట రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేసిన ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు. అసలు వాళ్ళు ఇచ్చిన ఈ యాక్చువల్ క్లినిక్సే కాదు, అవి డూప్లికేట్ క్లినిక్స్ లాంటి మొన్న కూడా బయటపడి. సో అలాంటిది ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళి చెప్పేటప్పుడు పాపం వాళ్ళు ఫ్యాన్స్ నమ్మేవాడు, వాళ్ళు ఫాలోవర్స్ వీళ్ళు ఎలాగో తెలియక పాపం చేసేస్తున్నారు. ఎందుకంటే అన్ని లక్షల మంది వీళ్ళ వల్ల మోసపోతున్నారు. వీళ్ళు వీడియో చేసి నేను ఇక్కడ చేసుకున్నాను, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వేరు. ఇప్పుడు నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకుని నేను చెప్పిన ప్రోడక్ట్స్ వాడుతూ ఎక్కడికి వెళ్ళి చూపించి అక్కడ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ఫాలోవర్స్ ఏమంటారు, వాళ్ళు నమ్ముతారు. అక్కడికి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్, ఆ ఆయిల్ అవి వాడేసేటప్పటికి అది నిజంగా ప్రోడక్ట్ అసలు ఆ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు వాడేది మనం వేరే వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్స్ కానీ అవి వాడరు. అలా మోసపోతుంటారు చాలా మంది. లైక్ ది గెట్ క్యారీడ్ అవే విత్ రాంగ్ ప్రోపగండా. సో మంచి ప్రోడక్ట్ని మంచి ఇన్ఫ్లుయెన్సర్ చక్కగా చేయడం అనేది వేరు, కానీ ఆ రొటీన్ టైప్లో అలా అయిపోవడం వలన కూడా రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. నిజమే కదా, ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఆ ఫాలోవర్స్ అందరూ నమ్ముతున్నారు. వాళ్ళు వేరే వాళ్ళతో ట్రీట్మెంట్లు చేయించుకుని ఎవరో డబ్బు ఇస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఈ ఫాలోవర్స్ అందరూ ఆ ఇన్ఫ్లుయెన్సర్ నమ్ముతున్నారు. అంటే ఈ ఫాలోవర్స్ ఎంతమంది మోసపోతున్నారో కారణం ఆ ఇన్ఫ్లుయెన్సరే.